Hi friends, very good evening and welcome to our YouTube channel HDK Talks. Friends, తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇయ్యక దాదాపు ఒక 9-10 సంవత్సరాలు అయితే కావస్తుంది. ఎందుకంటే కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది లబ్ధిదారులు అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. అందులో నేను కూడా ఒకడిని. అయితే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్కీములు అయితే ప్రవేశపెట్టడం జరిగింది కదా. అంటే ఎలక్షన్ టైంలో మనకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, సో 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారెంటీల్లో ఒక్కొక్క గ్యారెంటీ మనకి అమలు చేసుకుంటూ రావడం జరుగుతుంది. మహిళలకైతే మహాలక్ష్మి, గృహజ్యోతి, గృహలక్ష్మి, అదేవిధంగా ఆసరా పెన్షన్లు, అదేవిధంగా రైతు భరోసా, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీ, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం అమలు కావాలన్నా రేషన్ కార్డు అనేది కంపల్సరీ. అంటే రేషన్ కార్డుని పరిగణలోకి తీసుకునే మనకి ఈ పథకాలని లబ్ధిదారులకు అయితే అందించడం జరుగుతుంది. అయితే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది? సో దానికోసమనే చాలామంది రేవంత్ రెడ్డి సర్కార్ వారికి అయితే దీన్ని అందజేయడం జరిగింది. అయితే దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక తీపి కబర్ అయితే మనకి అందించడం జరుగుతుంది. ఏంటిదంటే రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు అయితే అధికారులు ఇంటికొచ్చి, సో మనకి ప్రజాపాలన ఏ విధంగా అయితే నిర్వహించారో అదేవిధంగా దీనికి కూడా ఇంటికొచ్చి అధికారులు అయితే రేషన్ కార్డు సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. రేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డ్స్, సో హెల్త్ కార్డులు కూడా ప్రజల్ని అందించడం జరుగుతుంది. అంటే హెల్త్ కార్డు అంటే సేమ్ యాజ్ మనకి ఆరోగ్యశ్రీ అవుతుందో ఆరోగ్యశ్రీ లాగా మనకి హెల్త్ కార్డుని కూడా ప్రజలకైతే అందించడం జరుగుతుంది. ఈ హెల్త్ కార్డులో ఇంటి యజమానిగా ఇంటికి సంబంధించి పెద్దలు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక స్త్రీని ఇంటి యజమానిగా నిర్ణయించడం, దాని వెనుక భాగంలో ఆ ఫ్యామిలీకి సంబంధించి ఫోటో వివరాలు అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఎట్టకేలకి రేపటి నుంచి అయితే రేషన్ కార్డు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. రేషన్ కార్డు లేనటువంటి వారు రేషన్ కార్డుని, కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి. అదేవిధంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారు కూడా ఎవరిదైనా పేరు చేర్చాలన్నా కానీ తొలగించాలన్నా కానీ మనం రేపు, అంటే వరుసగా రేపటి నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ప్రోగ్రామ్ అవుతుందో దానిలో మార్పులు చేర్పులు న్యూ రేషన్ కార్డు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా సో ప్రభుత్వం అయితే ప్రజల దగ్గరికి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, దీనికి కంపల్సరీగా ఆదాయాన్ని ధృవీకరించాలి, అంటే ఆదాయ సర్టిఫికేట్ ఉండాలని చెప్పి కూడా మనకి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక చిన్న సమాచారం. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్, సో ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, ఏంది కథ కార్యక్రమం రానున్నటువంటి వీడియోస్లో క్లియర్గా తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.